హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం నోట్లో వెన్నలా కరిగిపోయే చలిమిడి తయారీ విధానాన్ని చూద్దాము. ఈ చలిమిడిని ఎక్కువగా సారె పంచడానికి చేస్తుంటారు కదా, పెళ్ళిళ్ళకి, సీమంతం, బిడ్డ సారె ఇలా సారె పంచినప్పుడు చేస్తుంటాం కదా. మేమైతే సమ్మర్లో కూడా ఈ చలిమిడి చేసుకుంటాము. చూడండి చక్కగా వచ్చిందో కదా చలిమిడి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ విధంగా చేసి చూడండి, మీరు ఎప్పుడు చేసినా కానీ చలిమిడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 ఇంకొక పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను. మీకు కుదిరితే రేషన్ రైస్ తీసుకోండి. చలిమిడికి రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుంది. లేదా మీరు రెగ్యులర్గా అన్నం వండుకోవడానికి ఏ రైస్ వాడుతున్నారో అవైనా వాడుకోవచ్చు. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు 6 నుంచి 8 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. లేదా రాత్రంతా నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే నైట్ నానబెట్టేసానండి. మార్నింగ్ అంతా బియ్యం చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని జాలిగిన్నెలో వేసేసి నీళ్ళన్నీ కూడా వడారనివ్వాలి. కొంచెం ఇలా పక్కకు పెట్టుకున్నారు, స్లాంట్గా పెట్టుకున్నారంటే నీళ్ళు త్వరగా వడారిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు. కొంచెం లైట్గా తడి తగ్గేంత వరకు ఆరనివ్వాలి. మనం చేత్తో తాకి చూస్తే బియ్యం చల్లగా ఉండాలండి, పూర్తిగా ఆరిపోకూడదు. మనం అరిసెలకి ఎలా అయితే బియ్యాన్ని ఆరపెట్టుకుంటామో అలా ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. జార్లో మరీ నిండుగా వేసుకోవద్దు, సగం వరకు వేసుకుని ఈ మిగిలిన బియ్యం ఆరిపోకుండా మళ్ళీ క్లాత్తో కవర్ చేసేసుకోండి. బియ్యం ఆరిపోయాయంటే చలివిడి సరిగ్గా రాదు. బియ్యం ఆరిపోకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లెడలో వేసి జల్లెడ పట్టుకోవాలి. పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతో జల్లించుకోవాలి. బాగా మెత్తడి పిండి రావాలి మనకి. మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ జల్లించుకోండి. తడి పిండి కదా, ఉండలు ఉండలుగా ఉంటుంది. ఈ మిగిలిన రవ్వ ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో నొక్కి పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో తడిపోకుండా ఉంటుంది. మళ్ళీ మిక్సీ జార్లో మిగిలిన రవ్వ ఉంది కదా, మనం జల్లించగా వచ్చిన మిగిలిన రవ్వ మళ్ళీ ఇంకొంచెం బియ్యం వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జార్లో అయితే సగం వరకే బియ్యం వేసుకోండి, మరి నిండుగా వేసుకోవద్దు. జల్లించేటప్పుడు పిండిలో తడారిపోకుండా మధ్య మధ్యలో చేత్తో నొక్కి పెట్టుకుంటూ ఉండాలి. పిండిలో తడారిపోయింది అనుకోండి, మనం పాకంలో వేసినప్పుడు పిండి ఎక్కువ పట్టదు. తడారిపోకుండా నొక్కి పెట్టేసుకుంటూ జల్లించుకోవాలి. చివరిగా వచ్చిన రవ్వను పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా గట్టిగా నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకోండి. నాకైతే ఇంత రవ్వ వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. అడుగు మందంగా ఒక గిన్నె పెట్టేసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా మీరు కావాలంటే కొన్ని గసగసాలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకుని నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఇందులో పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1/2 కప్ కంటే కొంచెం తక్కువ, 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసాను. కలుపుకుంటూ ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది లేత ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం పాకం చెక్ చేద్దాము. ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొన్ని నీళ్ళు తీసుకుని ఇందులో ఈ పాకం కొంచెం వేసుకోవాలి. చేత్తో మనం దగ్గరగా చేసినప్పుడు ముద్దగా ఉండాలి. ఇది ఇంకా రాలేదు, ఆల్మోస్ట్ దగ్గర పడింది కానీ ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది. ఇంకొక నిమిషం పాటు ఉడికించేసుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. మనం పాకం ఇందులో వేసినప్పుడు ఈ విధంగా దగ్గరగా ఉంటుంది. అలాగే చేత్తో తీసేటప్పుడు ఇలా జారుతున్నట్లుగా ఉండాలి. అలాగే చేతికి కొంచెం బాల్ లాగా రావాలి. బాగా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని లేత ఉండపాకం అంటారు. ఇలా ఉడికించేసుకుని ఇందులో 3-4 యాలకులు మెత్తగా దంచి వేసేసుకోండి. ఫ్లేమ్ అయితే బాగా లోలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ఒక 2 గరిటెలు వేసేసుకుని ఇది పాకంలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే బాగా లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పాకంలో పిండి అంతా బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత పిండిని కొంచెం తక్కువ వేసుకుని కలుపుకోండి. ముందు స్టార్టింగ్లో 2 గరిటెలు వేసుకున్నా కలిపే కొద్దీ ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా, కొంచెం తగ్గించి వేసుకోండి. చలిమిడి అయితే కొంచెం జారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా జారుగా వచ్చేంత వరకు పిండిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. పిండి నాకైతే అంతా పట్టలేదండి, కొంచెం పిండి మిగిలింది. ఈ చలిమిడి అయితే కొంచెం జారుగా ఉన్నప్పుడే పిండి పోసుకోవడం ఆపేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు మనకి కొంచెం పలచగా ఉంది అనిపిస్తుంది కదా, ఇది ఆరాక కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మీకు ఆరాక చూపిస్తాను. ఆరాక చూడండి కొంచెం గట్టి పడింది కదా, అందుకని చలిమిడిని ముందే జారుగా దింపుకోవాలి. కరెక్ట్గా ఆరిన తర్వాత ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అంతేనండి, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా.
చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.